कि मुस्लिम रिजर्वेशन जो यहाँ पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी, ये हमने तय किया। అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిపి ఇక్కడ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది. రేపు మేము కూటమి గెలిచిన తర్వాత రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఆ రిజర్వేషన్ రద్దు చేసి మేము ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి ఇస్తాం అని చెప్తాడు ఆయన. ఓకే, అది వాళ్ళ పార్టీ స్టాండ్, వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ. ఎందుకంటే బీజేపీ పార్టీకి ముస్లింలు ఎలాగ ఓటేరు, క్రిస్టియన్స్ ఎలాగేరు కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టైనా సరే వాళ్ళని పూర్తిగా చూపించి హిందువుల ఓట్లతో నెగ్గాలనేది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ. అది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తాం. అది ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి ఇవ్వడానికి డైరెక్ట్ గానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి రిజర్వేషన్ పెంచొచ్చు కదా. ఎందుకంటే బీజేపీ పార్టీకి అంత మెజారిటీ ఉంది కదా పార్లమెంట్ లో. వాళ్ళు అనుకుంటే వచ్చి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఓసీలకి 10% రిజర్వేషన్ ఇలా ఇచ్చారు. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి వాళ్ళు పెంచాలనుకుని ఇంకో 10% ఈజీగా పెంచారు. కానీ అది చెప్పకుండా మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అనేది బలంగా బల్లగుద్ది చెప్పడంతో ఇప్పుడు ముస్లింలు అందరూ ఏమనుకుంటారు, కూటమిలో బీజేపీ ఉంది, తెలుగుదేశం పార్టీ నెగ్గించినా మాకేమైనా ఇబ్బంది ఎదురవుతామో అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనం సెక్యులర్ పార్టీలతో కూటమిలో ఉన్నప్పుడు మనం ఇచ్చే స్టేట్మెంట్ ఆ సెక్యులర్ పార్టీల మనుగడని దెబ్బకొట్టే విధంగా ఉండకూడదు కదా.